హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. తొలి ఏకాదశి సందర్భంగా గుడికైతే వచ్చేసానండి. వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుందండి. గుడి అయితే ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకుని గుడికి వచ్చేసరికి 11:30 అయితే అయిపోయిందండి. కానీ 11:30కి కూడా చాలామంది అయితే ఉన్నారండి టెంపుల్లో. ఇంకా గుడి క్లోజ్ చేస్తారేమో అని అనుకున్నాము, బట్ అయినా గుడిలో చాలామందే ఉన్నారు. ముందుగా ధ్వజస్తంభం అయితే కనిపించింది చూడండి, ఎంతమంది ఉన్నారు. 11:30 12 అవుతున్నా కానీ కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా గుడిలో దర్శనంకి ఇంకా వస్తూనే ఉన్నారు. ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టేసుకున్నాము. ముందుగా దండం పెట్టుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. గుడి చాలా బాగా అనిపించిందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఆ గుడికి. రీసెంట్గానే నిర్మించారు గుడి, బట్ చాలా బాగుంది. గుడి ఆర్కిటెక్చర్ అయినా చాలా బాగా నిర్మించారు గుడిని. సో వెంకటేశ్వర స్వామి అయితే అసలు నిజంగా తిరుపతికి అయితే అసలు ఏం తీసిపోలేదండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలా నిజంగా ఉన్నట్టే అనిపించింది. ఆ డివైన్ వైబ్స్ అంటారు కదా, సో అవి చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. దర్శనం చేసుకున్న తర్వాత దేవుడి నామస్మరణ అయితే చేసుకున్నానండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈరోజు స్మరిస్తే చాలా మంచిది. మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు ఈరోజు? కమెంట్ చేసి చెప్పండి.